నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వనికిందిన్నలో 25 లక్షలకు నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవం. ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఎర్ర బస్సు కూడా రాని చోటికి ఎయిర్ బస్ అవసరమా అంటూ ఆనాడు వెక్కరించిన అజ్ఞానుల నోళ్లకు ఈనాడు మూతపడింది. ఆలగడ్డలో ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఏపీపై నిధుల వర్షం. ఏకంగా 17,912 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ఉత్తరాంధ్ర ప్రగతికి సరికొత్త రెక్కలు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో కోలాహలం. గోస్ ఫిలిప్ కు వెంటనే సర్వే రిపోర్ట్ ఇవ్వాలి, లేదంటే కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా. మాళ్ల సంక్షేమ సంఘం హెచ్చరిక. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం వనికిందిన్న గ్రామంలోని 25 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శ్రీమతి భూమా అఖిలప్రియ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. 25 లక్షలతో రోడ్ల నిర్మాణం గ్రామ ప్రజల రాకపోకల సౌకర్యార్థం మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా 25 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించి రహదారుల నిర్మాణం పూర్తి చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే అఖిలప్రియ గ్రామంలో ఉత్సాహంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ గ్రామస్తుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలో వివిధ గ్రామాల నుంచి తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎమ్మెల్యే అఖిలప్రియ గారికి గ్రామ పెద్దలు, యువకులు, ముఖ్యంగా మహిళలు గజమాలలతో, హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల నినాదాలు, అభిమానుల కోలాహలంతో వనిగిందిన్నే గ్రామం పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీస్తోందని ఈ సందర్భంగా పార్టీ నాయకులు స్పష్టం చేశారు. మేడం అందరూ ఇలా తిరగాలి, ఇంకా వెనక్కి ఉండాలి, కొంచెం వెనక్కి ఉండాలి, కొంచెం వెనక్కి రండి కొద్దిగా. చెక్ చేసి కొలాయిలు ఎంతమందికి లేవు తీసుకున్నాక రిపోర్ట్ ఇవ్వండి. అన్ని చోట్ల పెట్టించండి. ఎస్సీ కాలనీ ఎస్సీ కాలనీలో ట్యాప్ కనెక్షన్ తప్పకుండా స్టార్ట్ చేశాము. ఈరోజు 3వ రోజు మరి వనికిందిన్న గ్రామం సిరివెల్ల మండలంకి రావడం జరిగింది. ఈ గ్రామంలో కూడా మనం దాదాపుగా 25 లక్షల రూపాయలతో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ఈరోజు గర్వంగా అందరికీ తెలియజేసుకుంటున్నాము. ఎప్పుడు కూడా ఏ గ్రామంకి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క గ్రామం ఓకే ఓకే లేట్ అవుతుంది కానీ ఇట్లా
ఎర్ర బస్సు కూడా రాని చోటుకి ఎయిర్ బస్ అవసరమా అంటూ ఆనాడు వెక్కిరించిన అజ్ఞానుల నోళ్లకు ఈనాడు మూతపడింది. అభివృద్ధి అంతా పూర్తయ్యాక అంతా మేమే చేశామంటూ డప్పు కొట్టుకునే అసమర్థుల ఆలోచనలు ఇవాళ విస్తుపోయి చూస్తున్నాయి. ఉత్తరాంధ్ర చరిత్రలోనే ఇది ఒక విధ్వంసాత్మక విజయం. ఇది ఉత్తరాంధ్ర ప్రజలు కలలో కూడా ఊహించని సరికొత్త ప్రపంచం. ఏళ్ల తరబడి మేము మూలపడిపోయాం అన్న అభద్రతా భావంలో బతికిన ఆ గుండెల్లో ఇవాళ మేము అభివృద్ధిలో అందరికంటే 10 అడుగులు ఎత్తులో ఉన్నాం అనే ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని నింపిన విజయం. దార్శనికతకు ప్రతిరూపం. ఇది కేవలం ఒక ప్రాజెక్టు కాదు, ఒక బృహస్పతి లాంటి మేధస్సు నుంచి జాలువారిన దార్శనికత. అభివృద్ధికి సరికొత్త అర్థం చెబుతూ ప్రయోగించిన ఒక మహా ఆయుధం. ప్రపంచ పటంపై తెలుగు జాతి సత్తాను మరోసారి చాటి చెబుతూ చరిత్ర పుటల్లో తన సంతకాన్ని మళ్లీ అత్యంత బలంగా లిఖించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డ పట్టణంలోని శామిల్ వీధిలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన 4,000 రూపాయలు సామాజిక భద్రతా పెన్షన్ను లబ్ధిదారుల ఇంటి వద్దకే అందజేస్తూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోందన్నారు. గత ప్రభుత్వంలో పెన్షన్లు ఆలస్యంగా అందేవని, ప్రస్తుతం సమయ పాలనతో పాటు ఉద్యోగులకు కూడా జీతాలు సకాలంలో చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కోరారు. ఆమె కూడా వేయాలని మొత్తం మరి పెన్షన్లు పంచనానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులందరం కూడా ఈరోజు తెల్లవారుజామునే 6:30కే యాప్ ఓపెన్ అవుతుంది అనగానే అధికారులు, మేము అందరం కూడా ఈరోజు పెన్షన్లు పంచడానికి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా గత ప్రభుత్వంలో పెన్షన్లు ఇవ్వాలంటే 5వ తారీఖు 6వ తారీఖు అదేవిధంగా అధికారులకి అకౌంట్లో వాళ్ళ శాలరీ పడకుండా, పెన్షన్ల టైంకి రాకుండా ఎంతోమంది ఇబ్బంది పడడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో టైంకి, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే ఒక రోజు ముందు కానీ 2 రోజులు ముందుగానే పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందే తప్ప ఒక్క రోజు కూడా, ఒక గంట కూడా లేట్ కాకుండా ఈరోజు పెన్షన్లు ఇవ్వడం అనేది, జీతాలు టైంకి వేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడము, టైంకి ఇవ్వడము, అదేవిధంగా ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకునేటట్టుగా ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులందరం కూడా మేమే స్వయంగా వచ్చి పెన్షన్లు పంచడం అనేది కూడా దేశంలో ఎక్కడ కూడా ప్రజలు చూసిండరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ ప్రోగ్రామ్ ఇంత సీరియస్ గా తీసుకున్నారు అంటే, పెన్షన్లు మేము పెంచుతాము అని చెప్పినప్పుడు ఎవరు నమ్మలే. చంద్రబాబు నాయుడు గారు సాధ్యం కాదు, ఇది చేయలేరు అని చెప్పి గతంలో చాలా మంది మాట ఇచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది. అది సాధ్యం అవ్వగలుగుతుంది తలుచుకుంటే అని చెప్పి సాధించుకొని ఈరోజు మేము నిరూపించి ప్రతిపక్షం వాళ్ళు ఎక్కడ కూడా నోరిప్పకుండా అన్ని విధాలుగా కూడా అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నాం. కానీ నోరు ఆగదు వాళ్ళకు కూడా, ఎందుకంటే కడుపు కాలుతుంది వాళ్ళకి. మేము చేయలేని పని తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా చేయగలుగుతారని చెప్పి వాళ్ళు కూడా కడుపు కాలుతుంది. ఈరోజు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పనులు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పరిపాలన చేస్తున్నారు. అది గ్రహించి వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పడితే అక్కడ నోరు బారేసుకొని మాట్లాడి వ్యాఖ్యలు చేసేయడం కూడా కరెక్ట్ కాదు. పొరపాటున యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి శిక్ష పడకూడదంట. అంటే గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు పొరపాటుగా యాక్సిడెంట్లు చేయడము, పొరపాటున చంపడాలు, పొరపాటున తప్పుడు కేసులు పెట్టడాలు చూసి అలవాటు అయిపోయింది.
కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కూడా చేసిన ప్రతి ఒక్క తప్పుకి అకౌంటబిలిటీ ఉంటుందని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తున్నారు. దయచేసి ఈరోజు అంతేకాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్న ఈరోజు మోదీ గారే వచ్చి దాన్ని ఓపెన్ చేయడం అనేది కూడా మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా గర్వపడాల్సిన విషయం. చెప్పిన మాట ప్రకారము అన్ని పనులు చేసుకుంటూ రావడమే కాకుండా పరిశ్రమలు తీసుకురావడమే కాకుండా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కూడా ఇవ్వడానికి అన్ని విధాలుగా కూడా లోకేష్ అన్న గారు ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా చూసి సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తారు, నోరు పడేసుకునే వాళ్ళు పడేసుకుంటారు. కానీ లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం నాయకులు చేసే ఈ కష్టము గుర్తుపెట్టుకోవాలా, చేసే అభివృద్ధి కార్యక్రమాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరొకసారి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా సభా వేదికపై నుంచే రాష్ట్రానికి భారీ నిధులు వరద పారించారు. ఏకంగా 17,912 కోట్ల విలువైన పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, ఇంధన రంగాలు మరియు రవాణా వ్యవస్థల్లో ముందుకు తీసుకెళ్లేలా ఈ ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి. విశాఖపట్నం తర్లువాడలో ఏఎస్ఐపి టెక్నాలజీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ టెస్టింగ్ యూనిట్ను ప్రధాని శంకుస్థాపన చేశారు. దాంతోపాటు కర్నూలు ఐవి రిన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుకు, అలాగే పెంచలకోన ఎరపాడు మధ్య నిర్మించనున్న నూతన వారధి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులు గ్రీన్ ఎనర్జీ రంగానికి పెద్దపీట వేస్తూ కర్నూలులోని విండ్ అండ్ సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రారంభించారు. అలాగే అనంతపురంలో 2,500 మెగావాట్లు, కర్నూలులో 1000 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ పథకాలను జాతికి అంకితం చేశారు. ఇక రహదారుల రంగానికి వస్తే రూపురేఖలు మార్చేలా ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ 4 లైన్ల ఎక్స్ప్రెస్ వే, దాని పరిధిలోని ప్యాకేజీ పనులు మరియు తాడిపత్రి 4 లైన్ల బైపాస్ రహదారిని ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఉత్తరాంధ్ర చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైంది. స్వాతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరిట రూపుదిద్దుకున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఘనంగా ప్రారంభమైంది. విమానాశ్రయం ప్రారంభోత్సవ ప్రాంగణం కోలాహలంగా మారింది. వేలాది మంది కళాకారిణీలు సాంప్రదాయ దుస్తుల్లో, డప్పు వాయిద్యాలు, నృత్య రూపకాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు ఘనస్వాగతం పలికారు. పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంపై నేతలు ప్రయాణిస్తూ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నారా లోకేష్ ఉత్తరాంధ్ర ప్రజలను ఉద్దేశించి ఆవేశపూరితంగా మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు నడియాడిన పౌరుషాల నేల ఉత్తరాంధ్ర అని, నేడు ఈ ప్రాంతం ప్రగతి పథంలో సరికొత్త ఎత్తులకు ఎదిగిందని కొనియాడారు. ఈరోజు కేవలం ఒక విమానాశ్రయం ప్రారంభోత్సవం మాత్రమే కాదు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విజన్ నెరవేరిన రోజు, ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారబోతున్న రోజు. అల్లూరి సీతారామరాజు గారు ఈ నేలకు స్వాతంత్రం తెస్తే గౌరవ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఈ ప్రాంత కళలకు రెక్కలు ఇచ్చారు. ఈ ఎయిర్పోర్ట్ కేవలం ప్రయాణాలకే పరిమితం కాకుండా ఐటీ, ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ, దిగుమతులు మరియు ఎగుమతులకు సరికొత్త వారధిగా మారబోతోందని లోకేష్ స్పష్టం చేశారు. రైతులు, కార్మికుల శ్రమ ఫలితంగానే ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. ఇకపై ఉత్తరాంధ్ర అంటే వెనుకబడిన ప్రాంతం కాదని, ఆంధ్రప్రదేశ్కే ప్రగతి పవర్ ఇంజిన్గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు ఉత్తరాంధ్ర యువత భవిష్యత్తును మార్చబోతున్నాయని వివరించారు. ఇంతేకాదు ఐటీ, ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ కి వారధిగా ఈ ఎయిర్పోర్ట్ మారబోతుంది. రోడ్,
రైల్, వాటర్, ఎయిర్ కనెక్టివిటీ వల్ల ఉత్తరాంధ్ర ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక పవర్ ఇంజిన్ గా మారబోతుంది. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వెనుకబడతాం, ఉత్తరాంధ్ర అంటే వలసలు, ఉత్తరాంధ్ర అంటే చిన్న చూపు. అలాంటిది ఇప్పుడు ఉత్తరాంధ్ర అంటే ఉద్యోగాలు, ఉత్తరాంధ్ర అంటే అభివృద్ధి, ఉత్తరాంధ్ర అంటే బంగారు భవిష్యత్తు. ఇక్కడున్న యువకులు విమానం ఎక్కి అవకాశాల కోసం వేరే దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అవకాశాలు విమానం ఎక్కి ఉత్తరాంధ్రకు వచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. సిరివెల్ల మండల పరిధిలో ఉన్న చెన్నూరు గ్రామానికి చెందిన రైతు గోసఫ్ ఫిలిప్ పొలానికి అధికారులు సర్వే నిర్వహించినప్పటికీ ఇప్పటి వరకు సర్వే రిపోర్టు ఇవ్వకపోవడం అన్యాయమని మాలల సంక్షేమ సంఘం అభివృద్ధి నాయకులు మండిపడ్డారు. ఫిలిప్ దరఖాస్తు చేసి చలానా చెల్లించిన అనంతరం 2026 జూన్ 29న మండల గ్రామ సర్వేయర్లు పొలాన్ని కొలిచి హద్దులు నిర్ణయించినప్పటికీ సర్వే రిపోర్టును ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. బాధిత రైతుకు వెంటనే సర్వే రిపోర్టు అందజేసి న్యాయం చేయాలని రాష్ట్ర జాయింట్ సెక్రటరీ డేగల చిన్నారాముడు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోపా ఆనంద్, రుద్రవరం మండల అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు బాబు, జాయింట్ సెక్రటరీ జయచంద్రుడు డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్య వైఖరిని వీడి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని మీడియా సమావేశంలో మాలల సంక్షేమ సంఘం నాయకులు హెచ్చరించారు. అయితే ఇతను 20 సంవత్సరాలుగా ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ వచ్చాడు. ఆ పొలం సాగు చేసుకుంటూ వస్తూ ఇక్కడ మండల సర్వేరుకు తన పొలాన్ని సర్వే చేయమని కొలతలు వేసి సర్వే చేసి హద్దులు చూపించమని అర్జీ ఇవ్వడం జరిగింది. అది 29/6/2026 సంవత్సరము చలానా కట్టడం, అతని పొలానికి చలానా కట్టడం జరిగింది. చలానా కట్టిన మరుసటి రోజు 3వ రోజు 4వ రోజు వచ్చి కొలతలు వేయడం జరిగింది. మండల సర్వేర్ గారు, విలేజ్ సర్వేర్ గారు వచ్చి కొలతలు వేయడం జరిగింది. అయితే ఆ కొలతలు వేసి ఇచ్చిన మరుసటి రోజు 2వ రోజు కొలతలు వేసినటువంటి ఇతని పొలం రిపోర్టును ఇవ్వకుండా రోజు వీళ్ళను ఇప్పుడు ఇస్తాను రేపిస్తాను అంటూ కాలక్షేపణ చేస్తూ అతను ఎందుకు ఇవ్వకుండా మండల సర్వేరు ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నాడు, తన విధి నిర్వహణలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నాడు, ఇలాంటి బాధితులను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు, తక్షణమే ఇతని పొలాన్ని కొలతలు కొలిచినటువంటి పొలాన్ని రిపోర్ట్ ఇవ్వాలని కోరుతున్నాము. మేము ఒక మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం తరఫున మండల సర్వేరుపై అధికారులు తగినటువంటి చర్యలు తీసుకొని అతనిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అతను మండల సర్వే గారు కూడా తన డ్యూటీ టైంలో మండల ఆఫీస్కు ఎంఆర్ఓ ఆఫీసులోకి తన డ్యూటీ టైంలో మద్యం సేవించి రావడం కూడా జరుగుతుంది. సో కాబట్టి పై అధికారులు ఆయన పైన ఎంక్వైరీ జరిపి తక్షణమే అతని వివరాలు సేకరించి అతనిని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షాన మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం మొత్తం వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేసి బాధితులకు న్యాయం జరపాలని కోరుకుంటున్నాము. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నా నమస్కారములు. సిరివెల్ల మండలం చెన్నూరు గ్రామవాసి గోసఫ్ ఫిలిప్ యొక్క 844/3లో 1 ఎకరం పొలం వారి తండ్రి ఇష్టరచితంగా ఇచ్చినాడు. ఈయన యొక్క పొలాన్ని సర్వే చేసి కొలతలు వేయవలసిందిగా అని మండల సర్వేర్ గారికి ఒక అర్జీ విన్నపించడం జరిగింది. అయితే ఆయన 9/6/2026న ల్యాండ్పై వచ్చి సర్వే చేయడం కూడా జరిగింది. ఆయన సర్వే చేసినటువంటి రిపోర్టును 3 రోజుల్లోపు మీకు అందిస్తామని చెప్పిన వారు ఇప్పటికీ 1 రోజులు అవుతున్నా కూడా ఈయన ఈ యొక్క రిపోర్ట్ను ఇవ్వడం లేదు. గట్టిగా అడిగితే ఈరోజు రేపు అంటూ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ బాధితుడు ఎంతో మనస్తాపానికి గురి చెందినాడు. ఈయనను ఉన్నతాధికారులు ఈయనపై చర్య తీసుకొని బాధితుడికి న్యాయం జరిపించవలసిందిగా కోరుతున్నాం. జై భీమ్. జై భీమ్. మండలము నంద్యాల జిల్లా
చెన్నూరు గ్రామ కాపురస్తుడు గోసా ఫిలిప్, చెన్నూరు గోసా ఇస్రాయల్ కుమారుడు అయినటువంటి 1 ఎకరా పొలం వారసత్వంగా మా తల్లిదండ్రి ఇచ్చినారు. అతని పొలం ఇచ్చిన తర్వాత నేను కొడుకును ఆ భూమిలో 20 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ పండించుకుంటున్నాను. ఈ పొలం సర్వే చేసి గ్రామ సర్వేరు, ఈ మండల సర్వేరు ఈ ఇద్దరు కలిసి ఎంజాయ్మెంట్ రిపోర్ట్ ఇస్తానని 3 రోజులకు కొలతల పేపర్ కూడా ఇస్తానని పంపించినాడు. ఎంఆర్ఓ మేడం గారు కూడా చెప్తుంటే కూడా ఇవ్వడం లేదు. ఈరోజు రేపు ఇస్తానని అంటున్నాడు. ఆ ఎంజాయ్మెంట్ మాకు ఇవ్వవలసిందిగా పై అధికారులను కోరుచున్నాము. ఒకవేళ అతని ఈరోజు రేపు అనేటట్టుంటే ఇతన్ని సస్పెండ్ చేసి తీసివేయవలసిందిగా కోరుచున్నాను. చెన్నూరు గ్రామ కాపురస్తుడు గోసా ఫిలిప్. వార్తలు ముగించే ముందు బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి. వనికిండిలలో 25 లక్షలకు నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవం. ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఎర్ర బస్సు కూడా రాని చోటికి ఎయిర్ బస్ అవసరమా అంటూ ఆనాడు వెక్కరించిన అజ్ఞానుల నోళ్లకు ఈనాడు మూతపడింది. ఆలగడ్డలో ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఏపీపై నిధుల వర్షం. ఏకంగా 17,912 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ఉత్తరాంధ్ర ప్రగతికి సరికొత్త రెక్కలు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో కోలాహలం. గోస్ ఫిలిప్కు వెంటనే సర్వే రిపోర్ట్ ఇవ్వాలి, లేదంటే కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా. మాలల సంక్షేమ సంఘం హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్.